ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఏఐజీ ఆసుపత్రి దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ వివరాలు అందించడానికి ఉన్నారు. నరేష్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరు హాస్పిటల్కి చేరుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కాసేపటి క్రితమే ఆయన ఏఐజీ హాస్పిటల్కి చేరుకుని ప్రస్తుతం వైద్యులతో ఆయన మాట్లాడుతున్నట్టు సమాచారం. వాళ్ళ బాబాయికి సంబంధించి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో తన బాబాయికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మీద ఏఐజీ ఆసుపత్రి వర్గాలతో ఆయన మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా ఆయన ఇక్కడ చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. గత రాత్రి నుంచి కూడా ఆయన ఆరోగ్యం కొంత విషమించడంతో అత్యంత మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం డాక్టర్లు చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ రాబోతారు. ఆయన సాయంత్రం 4 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి కూడా చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఢిల్లీలో బయలుదేరి ఆయన 3:30కు బేగంపేట చేరుకుని రోడ్డు మార్గాన ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటారు అనేది ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుంచి వచ్చిన సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను జరుగుతున్నప్పటికీ కూడా నారా లోకేష్ అత్యంత ఏదైతే ఎమర్జెన్సీలో ఆయన అమరావతి నుంచి కాసేపు క్రితం ఇక్కడ చేరుకున్నారు. ఇక నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు హాస్పిటల్ కూడా వస్తున్నారు. ఇంతకుముందే దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు, రాజమండ్రి ఎంపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు అందుతున్న ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రామకృష్ణ, నందమూరి రామకృష్ణ కూడా ఏఐజీ ఆసుపత్రికి వచ్చి ప్రస్తుతం రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి మీద కూడా అందరూ ఆరా తీస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రామూర్తి నాయుడు తనయులు ఎవరైతే నారా రోహిత్ ఉన్నారో, సీనియర్ నారా రోహిత్ కావచ్చు, ఆయన సోదరుడు కావచ్చు, ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డాక్టర్లు అయితే కాసేపట్లోనే ఆయన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయనకు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఆయన ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలాంటి వైద్యం అందిస్తున్నామనే అంశాల మీద కాసేపట్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి నెక్స్ట్ అంటే ఇక్కడ ఆయనకు అందుతున్న ఆరోగ్య పరిస్థితి మీద అయితే డాక్టర్లతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సింది మధ్యాహ్నం తర్వాత. కానీ ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తారనేది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన సమాచారం. ఇప్పటికే లోకేష్ కూడా ఇక్కడ చేరుకుని నారా రోహిత్ను అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డాక్టర్స్తో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం అయితే కొంత విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే తప్ప పూర్తి స్థాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు అనే అంశాల మీద డాక్టర్స్ అయితే కాసేపటి తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది ఆయన స్నేహితులు 94 నుంచి 99 వరకు ఆయన చంద్రగిరి శాసనసభ్యుడిగా కూడా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఆయనకున్న పరిచయాలు కావచ్చు, కొంతమంది పాతతరం నాయకులు కావచ్చు, ఆయన శ్రేయోభిలాషులు సన్నిహితులు కూడా కొంతమంది ఇప్పటికే హాస్పిటల్కి వచ్చి ఆయన్ని ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక్కొక్కరు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా కాసేపటి తర్వాత నారా రామూర్తి నాయుడుకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మీద ఒక హెల్త్ బులెటిన్ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.